మనం బయట హోటల్స్‌కి వెళ్ళినప్పుడు అడిగి మరీ దోసల్లోకి అల్లం చట్నీ అనేది వేయించుకుంటాం గదండీ! మీరైతే ఏమో నాకు తెలీదు గానీ, నేనైతే రెండోసారి కావాలని ఏపిచ్చుకుంటా. అంత ఇష్టం అనమాట ఈ అల్లం చట్నీ అంటే. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో మినపప్పొచ్చేసి 2 టీ స్పూన్లు, పచ్చిశనగపప్పొచ్చేసి 2 టీ స్పూన్లు, కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్రొచ్చేసి 2 టీ స్పూన్లు వేసుకొని, ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. అలాగే వేసేసారంటే పేలే అవకాశం ఉందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్యాటర్ మొత్తాన్ని ఈ మిక్సీ జార్‌లో వేసేసుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, తరుక్కున్న అల్లము, ఎండుమిర్చి కూడా ఏసుకొని ఇవి దోరగా వేయించుకొని, అదే మిక్సీ జార్‌లో ఈ అల్లం, ఎండుమిర్చి కూడా వేసేసుకొని, సాల్టు, పసుపు, కొంచెం బెల్లం యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయిలోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఆ వాటర్ కూడా ఇందులో కలిపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దింపి ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకొని బాగా కలిపేసుకొని